ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. హైదరాబాద్ లో మద్యం ప్రియులకు కష్టకాలం మొదలైంది. రాత్రి వేళల్లో చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఇక నుంచి పగలు కూడా చేస్తున్నారు. తాగి వాహనాలు నడిపితే ఇంకంతే సంగతులు. రోడ్లపై ప్రతి వాహనదారుడికి రక్షణ ఉండాలి అన్న ఉద్దేశంతో ఎనీ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు భాగ్యనగరం పోలీసులు. హైదరాబాద్లో ప్రతిరోజు సుమారు 80 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. ఇందులో ఒక్కొక్క వాహనదారుడు ఒక్కో మూడ్లో డ్రైవ్ చేస్తుంటారు. ఒక్కోసారి రూల్స్ పాటిస్తూ ఎంత జాగ్రత్తగా వెళ్లినా అమాయకులు ప్రమాదాలకు గురవుతుంటారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వాళ్లతో ప్రతిరోజు నగరంలో ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు జరిగిన తరువాత హిట్ చేసిన డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేస్తే మద్యం సేవించినట్లు తేలుతుంది. ఇక లాభం లేదనుకున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ టెస్టుల వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా కేవలం సిగ్నల్స్ పడ్డ సమయంలోనే చేస్తున్నామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. అంటే ఈవినింగ్ టైము యూజువలీ తాగి వెళ్తారని ఈవినింగ్ కూడా చేస్తున్నాము. కానీ మన దృష్టికి ఏమొచ్చింది, కొంతమంది మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ కూడా తాగడము, లేదంటే రెగ్యులర్గా అడిక్ట్ అయిన వాళ్ళు మార్నింగ్ కూడా తాగి నడిపిస్తున్నారని. సో దాంతో మార్నింగ్ కూడా ఇప్పుడు ర్యాండమ్ చెక్స్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో చేస్తున్నాము. టైం అనేది లేదు, డీడీ ఓన్లీ ఈవినింగే చేస్తాము. డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ అని లేదు, మార్నింగ్ టైం కూడా ఎనీ టైం చేయవచ్చు. తెలంగాణలో రోజు రోజుకు మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఫుల్లుగా మద్యం సేవించి అడ్డగోలుగా వాహనాలు డ్రైవ్ చేస్తూ ఎందరో అమాయకుల జీవితాలను బలి తీసుకుంటున్నారు మందుబాబులు. ఈ సమస్య పరిష్కారం కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటుగా ఇతర చర్యలు తీసుకున్నా సమస్య పరిష్కారం అవ్వడం లేదు. అందుకే నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు శ్రీకారం చుట్టారు. దీనికి పబ్లిక్ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాగి నడపడం కన్నా తాగకుండా నడపడం వల్ల జర బెటర్ ఉంటుంది. యాక్సిడెంట్ కాకుండా ప్లస్ సేఫ్గా ఇంటికి పోవచ్చు. అట్లా ఎప్పుడు పడితే అప్పుడు పెడితేనే బెటర్ నాకు తెలిసి. అనుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు చేస్తేనే బెటర్. ఇక్కడ భయంతో తాగకుండా ఉంటారు కదా, అది నా అభిప్రాయం. హైదరాబాద్లో గత వారం రోజుల నుంచి చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మద్యం సేవించి పట్టుబడ్డ వాళ్లు చాలా మంది ఉన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే మొదటి నేరానికి 2000 రూపాయల జరిమానా పడుతుంది, లేదంటే 6 నెలల జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు ఫైన్తో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుంది. ఒకవేళ 3 ఏళ్లలోపు రెండోసారి తాగి బండి నడిపితే జరిమానాతో పాటు శిక్షా కాలం కూడా పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. విషయం ఏమిటంటే పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో మైనర్లు కూడా దొరుకుతున్నారు. మైనర్లు డ్రైవింగ్ లో పట్టుబడితే 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాదని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం హర్షించదగ్గ విషయమే అంటున్నారు నగరవాసులు. సో ఎవ్రీవన్ విల్ బి వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తారు. సో ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బాధ్యత ఉంటుంది, యాక్సిడెంట్స్ కావు. సో దే హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అసలు తాగడమే తప్పు, తాగి డ్రైవ్ చేయడం ఇంకా తప్పు. అది ఇంకా డే టైంలో, ఏ టైం అయినా కూడా తప్పే కదా. సో దట్ ఈస్ గుడ్. యూ నీడ్ టు అప్రిషియేట్ ద గవర్నమెంట్. హైదరాబాద్ పోలీసులు చేపట్టే ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎక్కడ చేస్తారన్నది అప్పటికప్పుడే నిర్ణయం అవుతుంది. అందుకే హైదరాబాద్ లో వాహనాలు నడిపే వాళ్లు మందు తాగకుండా రోడ్లెక్కడమే బెటర్ అనే సలహా ఇస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ లో నిత్యం రాత్రి సమయాలలో చేసే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఇక మీదట పగలు కూడా చేయనున్నారు. తాగి వాహనాలు నడిపితే ఇక అంతే సంగతులు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపడుతూ ఉన్నారు పోలీసులు. రోడ్లపై అందరికీ రక్షణ ఉండాలి అన్న ఉద్దేశంతో ఎనీ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నామంటున్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేతో మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపితే తాటా తీస్తామంటున్నారు హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు. ఏ ఒక్కరు కూడా గతంలో రాత్రి తాగి డ్రైవ్ చేసేట్టుగా డ్రైవింగ్ చేస్తే సాయంత్రం వేళలో ఈ టెస్ట్ చేస్తే ఇప్పుడు రోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రోజంతా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం జూబ్లీస్ ఉన్నాం, మన దగ్గర డీసీపీ సార్ ఉన్నారు, నార్త్ జోన్ అండ్ వెస్ట్ జోన్ డీసీపీ సార్ ఉన్నారు, రాహుల్ హెగ్డే సార్. వారిని తెలుసుకుందాం సార్. ఒకప్పుడు ఈవినింగ్ చేసేది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, ఇప్పుడు రోజంతా చేస్తామని ప్రకటించారు. అప్పటికప్పుడు తేడా ఏమి సార్? అంటే ఈవినింగ్ టైము యూజువలీ తాగి వెళ్తారని ఈవినింగ్ కూడా చేస్తున్నాము. కానీ మన దృష్టికి ఏమొచ్చింది, కొంతమంది మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ కూడా తాగడము, లేదంటే రెగ్యులర్గా అడిక్ట్ అయిన వాళ్ళు మార్నింగ్ కూడా తాగి నడిపిస్తున్నారని. సో దాంతో మార్నింగ్ కూడా ఇప్పుడు ర్యాండమ్ చెక్స్
ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్లో చేస్తున్నాము. టైం అనేది లేదు, డీడీ ఓన్లీ ఈవినింగే చేస్తాము డ్రంక్ అండ్ డ్రైవింగ్ చెకింగ్ అని లేదు. మార్నింగ్ టైం కూడా ఎనీ టైం చేయవచ్చు అట్లా. బాగా దొరుకుతున్నారంటే ఉదయం రాత్రి అయితే ఈవినింగ్ ఎక్కువ మంది దొరికేది కదా. ఈవినింగ్ ఎక్కువ మంది దొరికేవాళ్ళు, ఈవినింగ్ దానికి స్పెసిఫిక్ టీం పెట్టేవాళ్ళు. ఈ మార్నింగ్ ఏమంటే సర్ప్రైజ్ చెక్ అన్ని దగ్గర చేస్తున్నాము, మార్నింగ్ కూడా దొరుకుతున్నారు. అంటే ఎస్పెషల్లీ అంటే ఎట్లా సెలెక్ట్ చేస్తారు, ఏ ఏరియాలో ఎప్పుడు ఏ టైం అనేది, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక తిన్నా ర్యాండమ్గా ఎట్లా చేస్తారు మీరు? అంటే మొత్తం ర్యాండమ్గా ఉంటుంది, ఒక ఏరియాలో ఈ టైంలో అన్నది ఏం లేదు. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు సిగ్నల్లో ఆపినప్పుడు మనము ర్యాండమ్గా ఐడెంటిఫై చేసి కొన్ని వెహికల్స్ చెక్ చేస్తాము. అట్లా కూడా మనకు చాలా డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసెస్ దొరికినాయి. ఇంకోటి ఏంటంటే కొంతమంది డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినట్టు వాళ్ళని గంటలు నిలబెడుతున్నారు, అది సరైనది కాదంటూ కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లేదు, డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళు వెహికల్ని మనం టెంపరీగా డిటైన్ చేసి వాళ్ళకి ఒక స్లిప్ ఇచ్చేస్తాం. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్, ఐడి ఇవన్నీ తీసుకోండి, వాళ్ళు తీసుకోండి, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు వెళ్లకుండా వాళ్ళు అక్కడనే ఉంటున్నారు. అది కాకుండా మనకేం లేదు, వితిన్ 5-10 minutes అయిపోతుంది ప్రాసెస్. వాళ్ళకి రిసిప్ట్ ఇస్తాము, వాళ్ళు వేరే వెహికల్ తీసుకోండి, సేఫ్గా ఇంటికి వెళ్ళాలి. కొంతమంది యూత్ కూడా అంటే మైనర్స్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు, వెహికల్ నడపడమే తప్పు, అందులో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయి? డెఫినెట్లీ వాళ్ళ మీద మనము వెహికల్ సీజ్ చేసి ఛార్జ్షీట్ వేస్తున్నాము కోర్టులో. ఛార్జ్షీట్ వేసిన తర్వాత వాళ్ళకి బండి ఎవరు ఇచ్చారు, బండి ఓనరు, వాళ్ళపైన కూడా ఛార్జ్షీట్ వేస్తున్నాము. సో వాళ్ళకి సపరేట్ పనిష్మెంట్ ఉంటుంది, మైనర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి సపరేట్ పనిష్మెంట్ ఉంటుంది. అట్లనే వాళ్ళ లైసెన్స్ కూడా, వాళ్ళకి ఏ టైంకి లైసెన్స్ ఇవ్వాలి, లైసెన్స్ కూడా డిలేడ్గా ఇస్తారు, మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి రాస్తున్నాము. అట్లనే ఆర్సీ కూడా, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద వెహికల్ కూడా మనం క్యాన్సిల్ చేపిస్తున్నాము. స్పెసిఫిక్గా ఆపి అందరినీ అట్లా చెక్ చేయడం కాకుండా మనము జస్ట్ ఎవరైనా మనకు సస్పిషన్ వస్తే వాళ్ళనే చేస్తున్నాం. అది కాకుండా నైట్ టైం కూడా మనకి ఎప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది, ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండానే మనము చేస్తున్నాం. ఎవ్రీడే అవసరమైతే కొంత ర్యాండమ్గా చూజ్ చేసుకుంటాం, ఏరియాని ఎప్పుడు స్పెసిఫిక్గా అంటూ ఉండదు, ర్యాండమ్గా చెక్ చేసుకొని అప్పటికప్పుడే ఈ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాం. తాగిన వాళ్ళు వాహనాలు నడపకుండా ఈ విధంగా జాగ్రత్త పడుతున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ చందుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.